హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి బియ్యం అండి. నానబెట్టి ఉంచాము ఒక రోజు ముందు. వీటిని ఆరబెట్టి పిండి పట్టిస్తామండి. ఎక్కువసేపు ఆరక్కర్లేదు, వాటర్ పోయే వరకు వడగట్టి పిండి పట్టిస్తాము. ఈ పిండితో సలివిడి తయారు చేస్తాం అన్నమాట. పిండి పట్టించాక మళ్ళీ కలుద్దాం. సలిమిడి బరకగా ఉంటే బాగోదని జల్లిస్తున్నామని చెప్పాలి. ఇది పాకం, పంచదార పాకం. ఇది కొబ్బరి ముక్కలు సలివిడిలోకి. గసగసాలు నెయ్యి, నాకు ఈ డూప్లికేట్ అయితే గసగసాలు, దొరకవుతుంది మొహంలో. కొబ్బరి, పంచదార పాకం, పింక్, ఇది సక్కలు నొక్కి పెట్టాలి. గట్టి పాకం, ఇది తీగ పాకం, గట్టి పాకం రావాలి. పాకంలో యాలక్కాయ పొడి వేసుకొని ఇలా బాగా కలిపే వరకు తిప్పుకోవాలి. లేత పాకం, తీగ పాకం రావాలండి. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఇలా ఉండలు కట్టకుండా పిండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ దీన్ని బాగా పాకంలో కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలండి. ఇందులో నెయ్యి వేసాము, కొబ్బరి ముక్కలు, గసగసాలు లైట్గా వేయించుకొని ఇందులో కలిపేసామండి. ఇంకా నెయ్యి పడుతుంది ఇందులో. ఇలా బాగా ఉండలు కట్టకుండా తిప్పడమే ఇది పెద్ద పని అండి. ఇవ్వండి, ఇలా జారుడుగా వచ్చేటట్టు కలపాలి. కొద్దిగా ఆరిన తర్వాత గట్టి పడుతుంది. ఈ సలవిడికి 3 కిలోలు బియ్యం పిండి, 2 కిలోలు పంచదార, ఒక 1/2 కిలో నెయ్యి పట్టిందండి. కొద్దిగా కొబ్బరి, 1/2 కిలో కొబ్బరి, 1/2 కేజీ నెయ్యి, గసగసాలు 100 గ్రాములు, ఒక 100 గ్రాములు అలా గసగసాలు పడతాయి. కొద్దిగా యాలక్కాయ పొడి. చలిమిడి రెడీ అయిపోయిందండి.